వద్దు ఖాన్ బాబా. యుద్ధంలో అన్నీ కోల్పోయి మన దయ మీద ఆధారపడ్డాడు. అటువంటి వాడి తల నరకడం వీరుల లక్షణం కాదు. గుస్తాకి మాఫ్ జహాపనా. కానీ ఈ మొఘల్ సామ్రాజ్యాధికారాన్ని రక్షించేందుకు మేము ఇతని శిరస్సును ఖండించకుండా విడిచిపెట్టాం. ఆపండి ఖాన్ బాబా, ఇక వద్దు. జలాల్, తమరి మొఘల్ సామ్రాజ్యాన్ని కాపాడవలసిన ప్రభువులని మర్చిపోతున్నారు. బైరం ఖాన్ నమ్మకమైన సేవకు ప్రతిరూపమే తమరు. ఒక్కొక్క ఇటుకను జోడించి మేము ఈ మొఘల్ సామ్రాజ్యాన్ని నిర్మించాం. దాన్ని సర్వనాశనం చేస్తున్నారు మీరు. మితిమీరిన రాజభక్తి ఒక్కోసారి మనిషిని కళ్ళు మూసుకొని ప్రవర్తించేలా చేస్తుంది. గత కొన్ని యుద్ధాలుగా మీలో క్రూరత్వం మరీ ఎక్కువ అవుతోంది ఖాన్ బాబా. నేడు మొదటిసారిగా మీ ఆవేశాన్ని అడ్డుకున్నాను. ఎందుకో తెలుసా? ఇక నుండి అన్ని నిర్ణయాలు మేమే తీసుకుంటాం. మనమిక నుంచి ఏ యుద్ధంలో గెలిచినా ఓడిన యుద్ధ ఖైదీలతో చాలా మర్యాదగా ప్రవర్తించాలి. అంతేకాదు, యుద్ధ ఖైదీలను ఎట్టి పరిస్థితుల్లోనూ బానిసలుగా మార్చకూడదని ఆజ్ఞాపిస్తున్నాను. మేమీ రాజ్యాన్ని అధికారంతో కాదు, మానవత్వంతో పాలించాలనుకుంటున్నాం. మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాం. అలా అయితే మేము తమ చల్లని నీడలో మా రాజ్యాన్ని పాలించుకోవడానికి అభ్యంతరం లేదు. చుక్తే ఖాన్, దయచేయండి. ఇక మీరు ఈ బరువు బాధ్యతలు వదిలి అల్లా నామస్మరణ చేసుకుంటూ మక్కా చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరొక రాజ్యం మన ఆధీనంలోకి వచ్చింది ఆలంపన. రాజపుత్రులేమన్నారు? జహాపన, బలమైన సరిహద్దులు గల రాజ్యం. ఆ ధైర్యంతోనే రాజపుత్రులు మన సార్వభౌమత్వాన్ని తిరస్కరించారు. రాజపుత్రులు ఖడ్గాల మీద రక్త తిలకాన్ని దిద్దే మహావీరులు. క్షమించాలి, క్షమించాలి. ఏమిటి? మమ్మల్ని ఎందుకు ఆటంకపరిచావు? క్షమించండి, రాజమాత గారు యువరాణి గారిని రమ్మన్నారు. వెళ్ళి వారితో చెప్పు, మేం వెంటనే వస్తున్నాం. చిత్తం యువరాణి గారు. జోధా, ఇది ఉచితం కాదు. మేము గెలిచే సమయానికి ఆ సేవకుడు అడ్డు తగిలాడు. కాని గెలుపు గెలుపే అవుతుంది అన్నగారు. మేం మిమ్మల్ని ఓడించాం. సుజామలన్నగారు, గుర్తుంచుకోండి,
యుద్ధంలో క్షణం ఏమరపాటుగా ఉన్న గెలుపు ఓటములు తారుమారవుతాయి. కనురెప్ప మూసి తెరిచేలోగా అయితే పరాజయం లేదా మరణం. మీరే ఈ పాఠం నాకు నేర్పించారు. ఆ, మాకు తెలుసు. అయితే ఇప్పుడు మా శిష్యురాలే యుద్ధనీతికి సంబంధించిన పాఠాలు మాకు నేర్పుతున్నారు. నేర్పడం లేదు, కేవలం మీకు గుర్తు చేస్తున్నాను. అర్థమవుతోంది. మీ సమయస్ఫూర్తికి మేము గర్విస్తున్నాం. ఒక్కసారి విన్న పాఠాన్ని మనసులో నిలుపుకున్న వారే నిజంగా తెలివైన శిష్యులు. మీరు అటువంటి వారే జోధా. నిజమా? సరే, మేం తెలివైన శిష్యులమే. కాని మీరు మహా తెలివైన గురువుగారు. అలాగే మీ కొత్త గురువు గారు కూడా. కొత్త గురువుగారా? ఎవరు? మహారాణి గారు. ఇప్పుడిక మంచి శిష్యురాలిగా మీ అమ్మగారి వద్ద మీరు రాచరికపు సాంప్రదాయాలు నేర్చుకోవాలి. త్వరలో మీ వివాహం జరగబోతోంది. అయితే మీరు వినండి అన్నగారు. మా తండ్రి గారు మీకు రాజ్యపాలన అప్పగించే వరకు మేం వివాహం చేసుకోము. మా కానీ నిర్ణయం జోధా, మారదు. జోధా, ఆడువారికి మొండితనం ఉచితం కాదు. మేం చెప్పేది నిజం. మా తండ్రి గారు మిమ్మల్ని మెచ్చుకోవడం స్వయంగా విన్నాం. సాహసంలో మీకు మీరే సాటట. ఎన్నో బహుమతులు కూడా గెలుచుకున్నారని చెప్పారు. ఇప్పుడు మీ యుద్ధ శిక్షణ పూర్తయింది కదా, ఇక ఎటువంటి చింత లేదు. అవునా? మృత్యోత్పాలయ పాలయ రోగాన్మోచయ మోచయ ఆయుర్వర్ధయ వర్ధయ. పుష్పాలు వేసి నమస్కారం చేసుకోండి. ఈ దసరా పండుగ సందర్భంగా మహారాజు గారు కొన్ని ముఖ్యమైన ప్రకటనలు చేస్తారు. మా మొదటి ప్రకటన ఏవనగా, ఈ అమేర్ రాజ్య పాలనను భగవాన్ దాస్ గారికి అప్పగిస్తున్నాం. ఇక రెండవది, సుజామల్ భగవాన్ దాస్ గారి ఆధీనంలో ఉంటూ సహకరిస్తారు. ఇకిప్పుడు అందరూ ఎదురు చూస్తున్న ఆసక్తికరమైన చివరి విషయాన్ని ప్రకటిస్తున్నాం. ఈ సంవత్సరం ఒక శుభముహూర్తాన మన జంబై మాత కృపతో రాకుమారి జోధాకు రాకుమారుడు రతన్ సింగ్కు కన్నుల పండువగా వివాహం జరుగుతుంది. కొంచెం సిగ్గుపడండి యువరాణి. సంతోషమే కదా. మీరేం చేస్తున్నారు? మీకోసం అక్కడ అందరూ వెతుకుతారు. నీ మేలి ముసుగు తీసి ఇలా ఇవ్వు. ఇక మాట్లాడకుండా వెళ్ళి మా స్థానంలో కూర్చో. చిత్తం. సుజామలన్నగారు, ఆ ప్రకటన విని చాలా బాధపడ్డాము. ఒకవేళ మా తండ్రి గారు తప్పని పరిస్థితిలో అలా చేశారేమో. తప్పని పరిస్థితా? స్వార్థానికి తప్పని పరిస్థితి అనే పేరు పెట్టకండి జోదా. మాకు రాజ్యాధికారం మీద ఆశ లేదు. ఎప్పుడు మాకు చెందని ఏ వస్తువు కోసం మేము ఆశపడలేదు. భగవాన్ దాస్ మాన్సింగ్లతో ఈ రాజ్యాన్ని పంచుకోవడానికి మాకు ఏ అభ్యంతరం లేదు. మాకు కావాల్సిందే మా ఆత్మాభిమానం, గౌరవం, న్యాయమైన హక్కు. ఒకవేళ అవి మాకు దక్కకపోతే గుర్తుంచుకోండి జోదా, అస్తమించే సూర్యుడిలో ఉండే వేడిమి కూడా తక్కువేం కాదు. సుజామల్ అన్నగారు,
మేము సమయం చూసి మీ సమస్యను షెహన్షా గారి దృష్టికి తీసుకువెళతాం. ఎలాగైనా షెహన్షా గారిని మహారాజు భార్మల్తో మాట్లాడించి అమేర్ రాజ్య సింహాసనంపై మీకు అధికారం దక్కేలా చేస్తాం. మీరు చేస్తున్న ఈ మేలుని మరువలేం షరీఫుద్దీన్ హుస్సేన్. దీనికి ప్రతిఫలంగా మాకేం చేస్తారు? ఏం కావాలో చెప్పండి. ఢిల్లీ మీద దండయాత్ర. ఢిల్లీ మీద దండయాత్ర? అమేర్ రాజ్య సింహాసనం అధిష్ఠించిన తక్షణం మీరు మాకు సాయం చేయాలి. ఢిల్లీ మీద దండయాత్రకు. కానీ మీ వివాహం షహన్షా గారి చెల్లెలతో జరిగింది కదా? మా వివాహం జలాలుద్దీన్ గారి చెల్లెలు బక్షీ బాను బేగంతోనే జరిగింది. ఆ తర్వాతే మేము అజ్మేర్, నాగోర్ మరియు మేవాత్లకు ప్రతినిధిగా నియమించబడ్డాం. చూడండి సుజామల్, ప్రవాహంలో నీరు, మనసులో కోరిక ఒకలాంటివే, ముందుకు సాగుతూ ఉంటాయి. ఇప్పుడు మాకు యావత్ హిందుస్థాన్ కావాలి. సరే, మేము మీకు సహాయం చేస్తాం. కానీ మా రాజ్యంలో రక్తపుటేర్లు పారడానికి వీల్లేదు. అంతా మేము భయపడ్డట్టుగానే జరిగింది. షరీఫుద్దీన్ సాయంతో సుజామల్ మన సింహాసనాన్ని హస్తగతం చేసుకోవాలనుకుంటున్నాడు. నిజం మహారాజా. యుద్ధం జరిగితే మనకు జన నష్టం తప్పదు. వేల సంఖ్యలో స్త్రీలు విధవులవుతారు, పిల్లలు అనాథలవుతారు. తలుచుకుంటే నీ మనసు ఆందోళన చెందుతుంది. నిర్దోషులను వినాశనానికి గురి చెయ్యడం ఎంతవరకు సమంజసమో చెప్పండి. చంద్రభాన్ గారు, మొఘలులతో సంధి చేసుకుని జలాలుద్దీన్తో మైత్రిని పెంచుకోవడం సమంజసం కాదంటారా? తమరలా చేసినట్టయితే విశ్వాసఘాతకులు అనిపించుకుంటారు. మొఘలులతో సంధి చేసుకోవడమా? నమ్మక ద్రోహానికి ఇదే చక్కని ఉదాహరణ. ఇక నుంచి మా దృష్టిలో మీరు ద్రోహులే. నిజమే, మాకు తెలుసు. మీకో విషయం చెప్తా. మా రాజ్య ప్రజల్ని పరాజయ, మరణ, వినాశనాల నుండి కాపాడాలని మేము మొఘలులతో సంధి చేసుకుంటున్నాం. సరే భార్మల్ గారు, మేము ఇదే మీకు అమేర్ ప్రజలకు తెలియజేస్తున్నాం. తమరు తీసుకున్న నిర్ణయం కారణంగా ఈ రోజు నుండి అజబ్గఢ్ నుండి ఏ పల్లకి అమేర్ వెళ్ళదు, అమేర్ నుండి ఏ పల్లకి అజబ్గఢ్ రాదు. అజబ్గఢ్ మాత్రమే కాదు, రాజపుత్ర రాజులందరిది ఇదే నిర్ణయం. ఎటువంటి మార్పు లేదు. సాంగనేరు తమకి స్వాగతం పలుకుతోంది మహారాజా. చంద్రభాన్ గారి వార్త అందిన వెంటనే మేము ఆలంపన గారికి తెలియజేశాం. వారిక్కడే గజశాలలో తమ రాకకై వేచి ఉన్నారు. ఆలంపన గారేరి? ఆలంపన గారా? అక్కడున్నారు. ఇటువంటి మదగజాల్ని, మొండిగుర్రాల్ని మచ్చిక చేసుకుని వాటిపై స్వారీ చేయడం మా ఆలంపన గారికి ఇష్టమైన క్రీడ.
మృత్యువుతో చెలగాటం. నాథ్! నాథ్! జహాపన, కఛావా రాజపుత్రుల్లో ముఖ్యులు, రాజపుత్ర రాజుల్లో పెద్దవారు, అమేర్ మహారాజైన భార్మల్ గారు తమ దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. సుస్వాగతం. ప్రణామం షహన్షా. మీ సాహసాన్ని మేము అభినందిస్తున్నాం. ఇది నిజంగా అద్భుతం. తమ రాక మాకెంతో ఆనందాన్ని కలిగిస్తోంది. తమరిని మా ఆస్థానానికి ఆహ్వానిస్తున్నాం. మేము ధన్యులం. హోషియార్! మొఘల్ వంశ తేజో విరాజితుడు హిందుస్థాన్ షెహన్షా జలాలుద్దీన్ మొహమ్మద్ గారు వేంచేస్తున్నారు. హో! అభివాదములు. మమ్ములను కలుసుకొనుటకు విచ్చేసినందులకు చాలా సంతోషం. తమ రాకలోని అంతరార్థం? మొఘల్ సామ్రాజ్యపు చల్లని నీడలో మేము మా రాజ్యాన్ని పరిపాలించుకోవాలనుకుంటున్నాం షెహన్షా. మా నీడలో మీ రాజ్యం సస్యశ్యామలంగా ఉంటుందని మీరు నమ్మినందుకు మొఘల్ చక్రవర్తిగా మేము గర్విస్తున్నాం. మేము తమతో మరో విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాం. చెప్పండి. ఏకాంతంలో. విన్నారుగా, ఇప్పుడు చెప్పండి. తమరు మా సుపుత్రిక రాకుమారి జోదాను వివాహమాడారని మా మనవి. ఈ వివాహం గనక జరిగితే మన రెండు రాజ్యాల అనుబంధం చిరస్థాయిగా నిలుస్తుంది. మీ మౌనానికి కారణం మాకు అర్థమైంది. బహుశా అదేమీ లేదు. మీరింత నిర్భయంగా సంబంధాల గురించి మాట్లాడడం మీ నిర్మల హృదయానికి నిదర్శనం. ఈ గౌరవ విన్నపానికి మా ధన్యవాదాలు. మాకు కాస్తంత వ్యవధి కావాలి. హజరత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టి దర్గాను సందర్శించిన తర్వాతే మేం మా నిర్ణయాన్ని తెలుపగలం. తమ చిత్తం షెహన్షా. ఖ్వాజా, మా మీద దయ చూపించండి. ఒక విన్నపంతో మీ దర్శనం కోసం దర్గాకొచ్చాను. మొఘలుల కీర్తి ఆకాశాన్నంటాలి. ఒక సుస్థిరమైన సువిశాలమైన హిందుస్థాన్ ఏర్పడాలి. మా లక్ష్య సాధనలో మేం విజయం సాధించాలని అల్లా తరపున మమ్మలను దీవించండి. ఆమీన్. సలాం అలైకుం. వాలేకుం అస్సలాం. సలాం అలైకుం బేటా. అంతా క్షేమమేనా షరీఫుద్దీన్? క్షేమమే హుజూర్ ఆలంపన. సెలవేయండి ఖాన్ బాబా. జలాల్, అజ్మీర్కు వస్తుండగా దారిలో మా ముందు ఓ సంఘటన జరిగింది. కొందరు రాజపుత్రులు దర్గాకొస్తున్న ముస్లిం యాత్రికుల్ని అడ్డగించారు. దానితో చిన్న తగవ జరిగింది. ఇటువంటి చిన్న చిన్న తగవులే ఒక్కొక్కప్పుడు యుద్ధాలకు దారితీసే అవకాశం ఉంది. అయితే అజ్మీర్ బాటలో రక్షణ దళాలను పెంచాలంటారా? హుజూర్ ఆలంపన, వెంటనే హుకుం జారీ చేస్తాం.
ఎక్కడెక్కడని హుకుం జారీ చేస్తారు షరీఫుద్దీన్. అజ్మీర్ ఒక్కటే కాదు, గుజరాత్ నౌకాశ్రయానికి వెళ్లే మార్గం పొడవునా దౌర్జన్యాలు కొనసాగుతున్నాయి. అందువల్ల హజ్ యాత్రికులు ఇబ్బందులకు గురవుతున్నారు. అజ్మీర్కు వచ్చే బాట ఎవరి ఆధీనంలో ఉంది? ఆమిర్ మహారాజు భార్మల్ ఆధీనంలో. ఖాన్ బాబా, అమీర్ మహారాజాన భార్మల్ గారికి మా మాటగా ఈ సమాచారాన్ని అందజేయండి. మేం వారి కుమార్తెను సగౌరవంగా నిఖా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా మరో విషయం, ప్రజా సమైక్యత సంక్షేమాల కోసం మేము ఈ సంబంధాన్ని అంగీకరిస్తున్నామని తెలియజేయండి. కానీ హుజూర్, ఒక్కసారి ఆలోచించండి. వారు రాజపుత్రులు, హిందువులు. ఈ నికా ఎంతవరకు సమంజసం అంటారు? ఆలంపన తమరు